కంచె కామాక్షమ్మ గుడి ప్రధాన అర్చకులు అక్కడ 50 ఏళ్ళ పూజ చేశాము. ఇప్పుడు ఇక్కడ దశమహావిద్యా హోమం చాలా పవర్ఫుల్ హోమం జరుగుతుంది. అది 10 రోజులు దసరా 10 మహావిద్య. ఆ మహావిద్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత వచ్చి పూజ చేస్తాము. ఆవాహనం చేసి రోజు ఒక దేవత ఆవరణ పూజ జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. రోజు శ్వాసిని పూజ, కన్యా పూజ, వడక పూజ ఉంది. అది పిడిశెట్టి ప్రభాకర్ రెడ్డి కంచికి వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో మన పర్ణశాల చాలా పెద్ద ఇది ఉంది. ఇక్కడ వచ్చి మీరు హోమం చేయవాలని అడుగుతారు. అది అమ్మవారు ఆజ్ఞ అంటే మనం వస్తామని చెప్తారు. ఇక్కడ వచ్చి చూసి మంచి ప్లేస్. ఈ అంతా 5 రోజులు అంతా అరేంజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఫస్ట్ రోజు మహాకాళి, అదే మహాకాళి స్టార్ట్. మహాకాళి తర్వాత రెండవ రోజు తార. ఇప్పుడు ఇది 10 రోజులు చాలా విశేషం. ఈరోజు లలిత హోమం జరుగుతుంది. లలిత త్రిపుర సుందరి హోమం తర్వాత భైరవి లౌడ్ కొంచెం లౌడ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క. ఇప్పుడు భైరవి, చిన్నమస్స, ధూమావళి, రాజసామ్రామ, బగలాంగి, కమలాపింక, ఇది మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు కలిసి హోమం చేశారు. 1 లక్షం జపం చేశారు. పండిట్స్ ఉన్నారు, 40 పండిట్స్ కంచిలో, బాంబే తర్వాత కేరళ వచ్చారు. అంటే ముఖ్యంగా ఈ పూజ దేనికోసం చేస్తారు? ఉద్దేశం 1 లక్షం జపం చేసి 10 బ్రాహ్మణ్ కూర్చి 10 10,000 హోమం చేయాలి. అది 10,000 హోమం చేశారు. రోజు కన్యా పూజ, శ్వాసిని పూజ, వడక పూజ జరుగుతుంది. ఇప్పుడు కన్యా పూజ అంటే పెళ్ళి డిలే అవుతుంది. ఏమి ప్రాబ్లం ఉంది, జాతక దోషం ఉంది. ఆ కన్యా పూజ చేసి అది అంతా పోతుంది. వచ్చి 60 రోజుల్లో వాళ్ళకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సంతాన భాగ్యం అది చాలా ఇప్పుడు అందరికీ ఇబ్బందికరం ప్రాబ్లం. అదికి వడక పూజ ఉంది. వడక పూజ చేసిన తర్వాత మనం హోమ భస్మ ఇస్తాం. హోమ భస్మ హస్బెండ్ అండ్ వైఫ్ 48 రోజులు తీయాలి. అప్పుడు తప్పకుండా 1 ఇయర్ వాళ్ళకి సంతాన భాగ్యం వస్తుంది. శ్వాసిని పూజ అంటే హస్బెండ్ ఉండవు, అన్యోన్యమా ఉంటావాలా, మాకు ప్రాబ్లం ఏదో ఉందా, లేకపోతే హెల్త్ ప్రాబ్లం అది ఎలా ఉంటే ఆ శ్వాసిని పూజ వచ్చింది. తీర్థ సౌమంగానే వస్తుంది. అది తర్వాత ఈ హోమాన్ని జనరల్గా రాజ్యాధికారం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాళ్ళకి దృష్టి దోషము లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ఇలా హడిల్స్ ఉంటే రాజ్యాధికారం అంటే ఆ రోజు కింగ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఈ హోమం ఎక్కువ పొలిటీషియన్ చేశారు. వాళ్ళు రాజ్యాధికారం కావాలంటే ఆ పొలిటీషియన్ చేశారు. తర్వాత లిటిగేషన్ ఏదో ఉంది కాదు, లిటిగేషన్కు ఈ హోమం చాలా పవర్ఫుల్. ఇది అంతా ಇನ್ನೂ ఒకటి ఉంది. చాలా మంది అమ్మవారు ఉపదేశం చేశారు, శ్రీ విద్యా ఉపదేశం. ఆ శ్రీ విద్యా ఉపదేశం చేసే వాళ్ళకు ఈ దశమహావిద్య అంటే వాళ్ళకి అంతా తెలుసు. ఆ దశమహావిద్య హోమం వచ్చింటే వాళ్ళకు నెక్స్ట్ జననం లేదు. అంత పవర్ఫుల్ ఇది. మీరు పూర్ణాది తర్వాత
మీరు అది ఫోటో తీస్తే ఏమి దేవత ఆ రోజు దేవత ఆ అగ్ని వస్తుంది, గాలి వచ్చారు, తారా వచ్చారు. ఈరోజు లలిత డైలీ పూర్ణాహుతి ఉంటుంది, డైలీ హోమం తర్వాత పూర్ణాహుతి, శాసిని పూజ, కన్యా పూజ, వడుగు పూజ తర్వాత పూర్ణాహుతి ఉంది. లాస్ట్ డే కమలాత్మిక అవ్వదు, మహాపూర్ణాహుతి ఉంది. అప్పుడు హోమం అవుతుంది, ఋత్విక్ సంభావన ఉంది. ఇప్పుడు రోజు ఈ పూజ ఎలా జరుగుతుంది. వేద పండితులు పారాయణ చేశారు. వారు పితృ పూజ చేయలేదు, పితృ దోషం ఉంది, వాళ్ళు ఆ ప్రార్థన అంతరం ఉపదేశం చాలా జపం చేశారు కదా, వాళ్ళు యథా సౌకర్యం 51, 100 వాళ్ళకు ఇచ్చి నమస్కారం చేసి వాళ్ళకు ఆ దోషము పితృదోషం పోతుంది. ఇది అంటే ఇక్కడే చాలా ఉపాసకాలు వస్తున్నారు, అది ఉంది. మన మెయిన్ ప్రార్థన వాళ్ళు అడుగుతారు సంకల్పంతో యోగా సమస్య సూచన అందరం బాగా ఉంటారు, అదే మన సంకల్పం. వాళ్ళు ప్రభావితం చేస్తారు, మీ కోరిక అంటే మన కోరికే యోగా సమస్య సూచన అందరూ బాగా ఉంటారా. వాళ్ళు సుజాత గారు ఇద్దరు సంకల్పం రోజు అదే చేశారు, యోగా సమస్య సూచన. మన ప్రార్థన ఈ వీడియో చూసారు, అందులో ఇక్కడ వచ్చారా లేకపోతే అమ్మవారు అనుకున్న వాళ్ళు పరిపూర్ణంగా ఉంటారు. మన ప్రార్థన చేశారు. శ్రీ మాత్రమే నమః.